ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఇండియా పైన 26 పరుగులతో గెలిచింది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో వరుసగా ఓటమితో ఉన్న ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేసి సిరీస్ను ఓడిపోకోకుండా కాపాడుకుంది. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 20 ఓవర్లకు గాను 175 పరుగులు చేసింది. వాళ్ళ ఓపెనర్స్ బెన్ డగెట్ హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ టీంకి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఇక బౌలింగ్లో మన టీమిండియా స్పిన్నర్ చాలా బాగా చేశారు. బట్ స్కోర్ కార్డ్ అరౌండ్ 180 దాకా రాకుండా ఆపారు. బట్ బ్యాటింగ్లో మన టీమిండియా చాలా వరకు ఫెయిల్ అయ్యారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మన టాపర్ బ్యాట్స్మెన్ నుంచి కావాల్సిన రన్స్ అయితే రాలేదు. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇలా మాట్లాడాడు: మా బ్యాటింగ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. పవర్ ప్లే దాకా బాగానే వచ్చింది. బట్ మిడిల్ ఆర్డర్స్లో బ్యాట్స్మెన్ పెద్దగా రన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి తన బౌలింగ్ సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఈరోజు పిచ్ మేము అనుకున్న దానికంటే ఆపోజిట్గా ఉంది. సెకండ్ హాఫ్లో డ్యూ ఉంటుందని భావించాం. బట్ డ్యూ ఫ్యాక్టర్ మాత్రం రాలేదు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ తిలక్ వర్మ వికెట్ తీసి ఈ మ్యాచ్కు గేమ్ చేంజర్గా మారాడు. తిలక్ వర్మ అవుట్ కాక ఉండింటే ఈ మ్యాచ్ మేము తప్పకుండా గెలిచేవాళ్ళం. లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ చివరి వరకు ఆడి మ్యాచ్ని గెలిపించాడు. బట్ తిలక్ వర్మ లాగా ఈ మ్యాచ్లో కూడా ఏదో ఒక బ్యాట్స్మెన్ చివరకు ఆడి ఉంటే మాకు గెలిచే అవకాశాలు ఉండేవి. బట్ అలా జరగలేదు. హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నప్పుడు మ్యాచ్ గెలుస్తామని అనుకున్నాం. బట్ మా బ్యాటింగ్లో చాలా లోపాలు ఉన్నాయి. జరగబోయే 2 టీ20 మ్యాచ్లో ఏదో ఒక్కటైనా మ్యాచ్ గెలిచి ఈ సిరీస్ను ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.